హే గాయ్స్ వాట్సాప్ వెల్కమ్ బ్యాక్ టు ట్రావెల్. ఒక్క చిన్న క్వశ్చన్ బ్రో, ఈ రోజు కనుక మీ జాబ్ పోతే వాట్ యూ హ్యావ్ దట్ సింగిల్ థింగ్ విచ్ కెన్ స్టిల్ పే యువర్ బిల్స్? ఎప్పుడైనా మీకు మీరు క్వశ్చన్ చేసుకున్నారా? మీ డిగ్రీ కాదు, మీ కంపెనీ కాదు, నాట్ ఈవెన్ యువర్ బాస్ కమ్ మూడ్. ఐఎమ్ లిటరలీ టాకింగ్ అబౌట్ దట్ వన్ స్కిల్ విచ్ కెన్ పే యూ ఫర్ యువర్ ఎంటైర్ లైఫ్. ఎవ్రీ పర్సన్ వాంట్స్ మనీ, బట్ ఎవరికి కూడా ఏం నేర్చుకుంటూ వస్తుందో తెలియదు. మనలో చాలా మంది శాలరీస్ ని చేస్ చేసుకుంటూనే ఉంటారు, కానీ చాలా తక్కువ మంది మాత్రమే మంచి శాలరీని జనరేట్ చేసే స్కిల్ ని చేస్ చేస్తారు. రియాలిటీ ఏంటంటే స్కిల్ ని మాత్రమే చేసి చేయండి, శాలరీలు ఆటోమేటిక్ గా జనరేట్ అవుతాయి. అండ్ గైస్, వెల్కమ్ టు ద వీడియో. టుడే వీఆర్ డిస్కసింగ్ అబౌట్ దట్ వన్ స్కిల్ విచ్ కెన్ పే యూ ఫర్ యువర్ ఎంటైర్ లైఫ్ టైమ్. ఈ వీడియో పూర్తయ్యేసరికి అసలు మీరు ఏ స్కిల్ అయితే పిక్ చేసుకోగలరు, దాన్ని ఫ్రీగా ఎలా నేర్చుకోగలరు, ఇంకా దాని నుంచి మనీ ఎలా అర్న్ చేయొచ్చు అనేది మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఈవెన్ ఇఫ్ యువర్ స్టూడెంట్, బిగినర్ ఆర్ హూ ఎవర్ ఇట్ ఈస్, వీడియో అనేది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. లెట్స్ స్టార్ట్ విత్ వై మోస్ట్ ఆఫ్ us ఆర్ బ్రోక్. లెట్స్ బి ఆనెస్ట్, చాలా మంది మనీ కోసం మాత్రమే పనిచేస్తారు అండ్ దే నెవర్ నో హౌ టు మేక్ మనీ వర్క్ ఫర్ యూ అని. మనం రోజంతా స్క్రోల్ చేస్తూనే ఉంటాం, వి సీ పీపుల్ టెలింగ్ అబౌట్ 1 month లో 1 lakh ఎలా సంపాదించేస్తా అని. ఆయన చూసే మనకి మాత్రం లక్ ఉంటే డబ్బులు వచ్చేస్తాయి అనే థాట్లో మాత్రం ఉంటాం. కానీ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అక్కడ లక్కే కాదు, స్కిల్ ప్లేస్ ద మేజర్ రోల్. మీ డిగ్రీ కేవలం మీ జాబ్ కి మిమ్మల్ని ఎలిజిబుల్ చేస్తుంది, బట్ రియల్ స్కిల్ ఇస్ వాట్ దే ఆర్ పేయింగ్ ఫర్. 25 years కి సక్సెస్ఫుల్ అయిన పర్సన్ కి, 25 years నుండి బ్రోక్ అయిపోయిన పర్సన్ కి ఒక్కటే డిఫరెన్స్, డెఫినెట్ గా ఇంటెలిజెన్స్ అయితే కాదు, వాళ్ళు ఎంత త్వరగా ఒక రియల్ స్కిల్ ని నేర్చుకోవడానికి మొదలు పెట్టారు అనేది డిఫరెన్స్. మన యూత్ లో చాలా మంది చాలా కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. నేను ఎడిటింగ్ నేర్చుకోవాలా, కోడింగ్ నేర్చుకోవాలా, ఆర్ డిజిటల్ మార్కెటింగ్. బట్ ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళకి ఏ స్కిల్ కూడా పూర్తిగా రాకుండా పోద్ది. సో నౌ లెట్స్ ఫిగర్ అవుట్ వాట్స్ దట్ వన్ స్కిల్ వీ కెన్ లెర్న్ అని. ప్రతి ఒక్కరికి ఒక మ్యాజిక్ స్కిల్ అయితే ఏది లేదు విచ్ కెన్ వర్క్ ఫర్ ఎవ్రీ పర్సన్ అని, బట్ వీ ఆల్వేస్ షుడ్ లెర్న్ సంథింగ్ దట్ కాంపౌండ్స్. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ సంథింగ్. ఎడిటింగ్, కమ్యూనికేటింగ్, డిజైనింగ్, రైటింగ్, మార్కెటింగ్, ఇవన్నీ ఇప్పుడు జస్ట్ స్కిల్స్ మాత్రమే కాదు, దే ఆర్ లిటరలీ కరెన్సీస్ ఆఫ్ డిజిటల్ ఎరా. లెట్ మీ స్టార్ట్ విత్ సమ్ ఎగ్జాంపుల్స్. మీరు కనుక ఎడిటింగ్ నేర్చుకుంటే యూ కెన్ ఫ్రీలాన్స్, క్రియేట్ కాంటెంట్ అండ్ మీ సొంతంగా మీరు ఒక బ్రాండ్ కూడా బిల్డ్ చేయొచ్చు. అదే కమ్యూనికేట్ చేయడం నేర్చుకుంటే మీరు లిటరల్ గా ఏదైనా సెల్ చేయగలరు, టీచ్ చేయగలరు, యూ కెన్ లీడ్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్ కూడా. అండ్ ఇన్ అదర్ అండ్ డిజిటల్ మార్కెటింగ్ వస్తే ఆన్లైన్ పట్టుకుని మీరు ఏదైనా సెల్ చేయగలుగుతారు. నేను స్ట్రైట్ గా చెప్పేది ఏంటంటే గైస్, ఒక్క స్కిల్ నేర్చుకోండి, పర్ఫెక్ట్ గా నేర్చుకోండి, దాని మీద చాలా ఎఫర్ట్ పెట్టండి అండ్ సింప్లీ గో ఆల్ ఇన్. బికాస్ ఒక స్కిల్ మీకు ఒక డిగ్రీ కంటే చాలా ఎక్కువ పే చేస్తుంది, బట్ ఉత్తి స్కిల్ నేర్చుకుంటే సరిపోదు, కన్సిస్టెన్సీ ఇస్ వాట్ మ్యాటర్స్ హియర్. ఆనెస్ట్గా చెప్పాలంటే మీరు కాలేజ్లో తెచ్చుకునే మార్క్స్ కేవలం మీ ఫ్యాకల్టీని మాత్రమే ఇంప్రెస్ చేస్తాయి. మీరు ఒక స్కిల్ నేర్చుకుంటే లైఫ్ మొత్తం మీకు మీరు ఇంప్రెస్ అవుతూనే ఉంటారు. అండ్ లెట్స్ టాక్ అబౌట్ ద ఫర్ ఎవర్ కాన్సెప్ట్. మన టైటిల్ లోనే ఉంది వన్ స్కిల్ దట్ పే యూ ఫర్ ఎవర్ అని. ఇలా ఎందుకు అన్నానంటే స్కిల్స్ ఆల్వేస్ కాంపౌండ్స్. లెట్స్ సే యూ స్టార్టెడ్ లెర్నింగ్ క్రియేషన్, దాన్ని కాంపౌండ్ చేసుకుని నెక్స్ట్ టైం మీరు స్టోరీ టెల్లింగ్ నేర్చుకోగలుగుతారు. ఇంకా ముందుకెళ్తే మార్కెటింగ్, ఆ తర్వాత సేల్స్ అండ్ దెన్ బిజినెస్. ఇవన్నీ కూడా దూరంగా ఉన్న డాట్సే, బట్ కాంపౌండింగ్ చేసుకుంటూ వెళ్తే డాట్స్ అన్ని కలిసిపోతాయి. దిస్ ఇస్ డెఫినెట్లీ లైక్ ప్లాంటింగ్ అ ట్రీ. అది కూడా శాలరీ ట్రీ అయితే కాదు, మీరు ఒక రోజు వాటర్ పోసి వదిలేసేది కూడా కాదు. యూ కీప్ లెర్నింగ్, ఇంప్రూవింగ్ అండ్ అడాప్టింగ్. అండ్ గైస్ రిమెంబర్, వరల్డ్ చాలా ఫాస్ట్ గా చేంజ్ అవుతుంది. ఏ ఆటోమేషన్ అన్ని కూడా వచ్చేసాయి, బట్ స్కిల్ఫుల్ పీపుల్ విల్ నెవర్ లూజ్ దర్ జాబ్. వాళ్ళకి డెఫినెట్ గా ఏ వాడుకోవడానికి, ఆటోమేషన్ వాడుకోవడానికి, వాళ్ళ వర్క్ ఇంప్లిమెంట్ చేసుకొని ఇంకా ఫాస్ట్ షార్ప్ గా ఎలా వర్క్ చేయాలో మాత్రమే ఆలోచిస్తారు. అండ్ వన్ మోర్ థింగ్, ఏ రీప్లేస్ చేయలేని స్కిల్స్ ఏంటి? క్రియేటివిటీ, స్టోరీ టెలింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ కమ్యూనికేషన్. లెర్న్ ఎనీ ఆఫ్ దిస్ అండ్ యు ఆర్ సెట్ ఫర్ లైఫ్. లెట్స్ టాక్ అబౌట్ హౌ టు స్టార్ట్ లెర్నింగ్ అ స్కిల్. లెట్స్ బి ప్రాక్టికల్. మనందరికి ఒకటే క్వశ్చన్, ఐ వాంట్ టు లెర్న్ ఎ స్కిల్, బట్ ఎలా అనేది. మీరు సింపుల్ గా ఒక స్కిల్ అయితే పిక్ చేసుకోండి దట్ యూ గోనా ఎంజాయ్. ట్రెండ్స్ అయితే ఫాలో అవ్వద్దు, జస్ట్ క్యూరియాసిటీ మాత్రమే ఉండాలి. ఇఫ్ యూ రియలీ లైక్ విజువల్స్, లెర్న్ ఎడిటింగ్ అండ్ డిజైనింగ్. మీరు కనుక మంచి కమ్యూనికేట్ చేయగలిగితే గో ఫర్ కమ్యూనికేషన్ ఆర్ యూట్యూబ్. మీకు కనుక లాజిక్ మీద వర్క్ చేయాలంటే గో ఫర్ కోడింగ్ అండ్ అనాలిసిస్. ఇవన్నీ కూడా యూట్యూబ్, కోర్సెరా ఇంకా యుడెమీలో ఫ్రీ ట్రయల్స్ ఉంటాయి, కొన్నిట్లో ఫుల్ వీడియోస్ కూడా ఉంటాయి. జస్ట్ చెక్అవుట్ చేయండి. ఇన్ కేస్ మీరు కనుక వెతుక్కోలేకపోతే జస్ట్ మెన్షన్ ఇట్ ఇన్ ద కామెంట్స్, ఐఎమ్ గోయింగ్ టు సెర్చ్ ఇట్ ఫర్ యూ. అండ్ ఆల్సో రిమెంబర్, ఒక పర్ఫెక్ట్ కోర్స్ కోసం అయితే అసలు వెతకద్దు. స్టార్ట్ విత్ సంథింగ్ ఇంపర్ఫెక్ట్ అండ్ యూ గోనా డీల్ విత్. మీరు నేర్చుకున్న ఏ స్కిల్ అయినా రియల్ లైఫ్ లో అప్లై చేయండి. మీ ఫ్రెండ్స్ వీడియోస్ ఎడిట్ చేయడం, సమ్వన్ ఎవరో ఒకరికి ఫ్రీగా ఇన్స్టాగ్రామ్ రీల్స్ క్రియేట్ చేయడం, ఆర్ థంబ్నెయిల్స్ డిజైన్ చేయడం, ఇవన్నీ కూడా స్కిల్సే వేర్ యూ డోంట్ నీడ్ ఇన్వెస్ట్ 1 రూపీ. మీరు ఎక్కువ నేర్చుకుంటే మీరు ఎక్కువ డెవలప్ అవుతారు కాబట్టి. అండ్ సరదాగా బ్లాగ్స్ రాయండి, కాలేజ్ ఫెస్ట్ లో మార్కెటింగ్ చేయండి, ఇంకా చిన్న సైజ్ పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకోండి. అండ్ మీరు నేర్చుకున్న స్కిల్ ని మీరు అప్లై చేయకపోతే లిటరల్ గా ఇట్స్ లైక్ టేకింగ్ జిమ్ సబ్స్క్రిప్షన్ అండ్ సిటింగ్ ఇన్ ద హోమ్. అప్లై చేయండి, ఫెయిల్ అవ్వండి అండ్ రిపీట్ చేయండి. దాట్స్ హౌ యూ గోనా లెర్న్ యువర్ స్కిల్. మీరు కంపేర్ చేసుకుంటే నేనే రియల్ ఎగ్జాంపుల్. ఐ వాజ్ అ బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్, దెన్ ఐ స్టార్టెడ్ లెర్నింగ్ కోడింగ్ అండ్ ఐఎమ్ డీలింగ్ ఇట్ ఫ్రమ్ ద లాస్ట్ 4 years. అండ్ రీసెంట్ గా కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేశాను అండ్ ఐఎమ్ డీలింగ్ విత్ దిస్ యాజ్ వెల్. సో ఎవ్రీథింగ్ ఈస్ వర్కింగ్ అవుట్ మెల్లమెల్లగా.
చిన్న సైజ్ కన్సిస్టెన్సీ నాకు కూడా మిస్ అవుతుంది. ఐఎమ్ గోయింగ్ టు డీల్ విత్ ఇట్. అండ్ గైస్ ఫైనల్ గా ఏం చెప్తున్నా అంటే బిఫోర్ యూ చేస్ మనీ లెర్న్ హౌ టు క్రియేట్ ఇట్. బికాస్ ఎవరైతే మనీ సంపాదిస్తారో వాళ్ళ దగ్గర మనీ ఉండదు, ఎవరైతే అర్థం చేసుకుంటారో వాళ్ళ దగ్గర మాత్రమే ఉంటుంది. మీరు ఈ రోజే రిచ్ అయిపోవాలన్న రూల్ అయితే లేదు. జస్ట్ ఎర్న్ సంథింగ్ విచ్ కెన్ పే యూ ఫర్ టుమారో అండ్ ఎవ్రీ టుమారో ఆఫ్టర్ దట్. మీరు కన్నా స్కిల్స్ లో ఇన్వెస్ట్ చేస్తే దట్స్ ద ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ దట్ యూ విల్ నెవర్ గోనా లూజ్. దాని వాల్యూ ఎప్పటికీ ఉంటుంది. సో ఈ వీడియో కనుక మీకు ఒక క్లారిటీ ఇస్తే కామెంట్స్ లో మెన్షన్ చేయండి దట్ మీరు నెక్స్ట్ నేర్చుకునే స్కిల్ ఏంటో అండ్ వాట్స్ ద స్కిల్ దట్ యూ వాంట్ టు లెర్న్ అని. మనమైతే మంచి రోడ్ మ్యాప్ ఇద్దాం దానికి కూడా. అండ్ గైస్ మన కామెంట్స్ అయితే చాలా లిమిటెడ్ గా వస్తున్నాయి, మీరు కూడా కామెంట్ చేయడం స్టార్ట్ చేయండి. అండ్ మన ఛానల్ అయితే ఇంకా చాలా చిన్నది, మీ సపోర్ట్ ఉంటే ఈజీగా గ్రో చేయొచ్చు. వీఆర్ ఆన్ అవర్ రోడ్ టు 1000 సబ్స్క్రైబర్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఐఎమ్ సైనింగ్ ఆఫ్. బై బై నౌ.